స్టాక్ మార్కెట్ నెక్స్ట్ వీక్ వచ్చే వారం స్టాక్ మార్కెట్ తెలుగు చాణక్య స్టాక్ ట్రేడర్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో వీకెండ్ సరదాగా గడుస్తూ ఉందా? చూడండి సార్, సో ట్రంప్ నుంచి మనకి మేజర్ స్టేట్మెంట్ అందుతూ ఉంది. 1000 మిసైల్స్తో సో యుద్ధానికి రెడీ ఇరాన్ మీద అని చెప్పి ట్రంప్ అంటున్నారు. మరి యుఎస్ ఇరాన్ యుద్ధం కొనసాగితే పరిస్థితి ఏంటి? అసలు కొనసాగుతుందంటారా లేదా? సో ఇన్ని ఇష్యూస్ ఉన్నా కూడా స్టాక్ మార్కెట్ బుల్ రెచ్చిపోతుందా? అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ బుల్ రెచ్చిపోతుందా? స్టాక్ మార్కెట్ నెక్స్ట్ వీక్ పరిస్థితి ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే Q1 అప్డేట్స్లో సో రిజల్ట్స్, సో డీమార్ట్కి సంబంధించి L&T ఫైనాన్స్, LTI మైంట్రీకి సంబంధించిన రిజల్ట్స్ వచ్చాయన్నమాట. అవి ఎలా ఉన్నాయో చూద్దాం. అలాగే వచ్చే వారం స్టాక్ మార్కెట్ని ప్రభావితం చేసే అంశాలేంటి, సో ఆ విషయాలు చూద్దాం. హీరో మోటార్ కార్పు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్కి సంబంధించిన అప్డేట్స్, బ్యాంక్ నిఫ్టీ యొక్క అనాలిసిస్ చూస్తూ సింపుల్గా వీడియోని ముగిద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళే ముందు సో మన చాణక్య స్టాక్ ట్రేడర్స్ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్త విజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, మీకు పనికి వస్తుంది అని చెప్తాను ఛానల్. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క సో 2-3 మంత్స్ డేటా, అంటే లాస్ట్ 3 మంత్స్ డేటా అనేది కనిపిస్తూ ఉంది. చూడండి, మనకి దానికి ముందుకు కూడా వెళ్తే ఫిబ్రవరి నుంచి వార్ ఇంపాక్ట్ వల్ల జరిగిన డ్రాపు, అలాగే సంధి కుదిరింది అనే అప్డేట్తో ర్యాలీ, కానీ కుదరకుండా వార్ కంటిన్యూ చేయడంతో డ్రాప్ అనేది కనిపించడం. సో మళ్ళా రీసెంట్గా కాల్పుల విరమణ ఒప్పందం 60 డేస్ వరకు చర్చలు అనే అప్డేట్తో మళ్ళా మార్కెట్ ఏంటంటే ఊపందుకొని పైకి వెళ్ళింది. సో అట్లాగే మధ్యలో ఏంటంటే సౌత్ కొరియా మార్కెట్ డ్రాపు, అలాగే మన మార్కెట్లో కూడా ఏంటంటే గ్లోబల్ క్యూస్ బాగున్నప్పుడు హయ్యర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ అయ్యిందే. కానీ సో ఎంత బ్యాడ్ న్యూస్ కూడా ఏంటంటే సో ఏదైతే యుద్ధం విరమణ, కాల్పుల విరమణ 60 డేస్ ఒప్పందం ఆ అప్డేట్ దగ్గర ఉన్న స్టార్ట్ అయిన ర్యాలీ అయితే ఓవరాల్గా మేజర్ ట్రెండ్ అనేది పైకి తీసుకెళ్ళింది అని చెప్పచ్చు. సో అట్లాగే ఏంటంటే 2 డేస్ బ్యాక్ మనకి ట్రేడింగ్ సెషన్లో హెవీ డ్రాపు, ఎందుకంటే మళ్ళీ యుద్ధం అనే ఫీర్తో సో డ్రాప్ అని అనమాట. అంటే ఆల్రెడీ మళ్ళీ బాంబేడింగ్ అనేది జరిగింది. ఇరు వర్గాలు అంటే యుఎస్ ఇరాన్ మధ్య మళ్ళీ ఏంటంటే హెవీగా కొట్లాట అనేది కామెంటు. ఇక ఇరాన్తో టాక్సే లేవు, ఇరాన్ని లేకుండా చేస్తాను అని హెవీ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఏంటంటే క్రూడ్ ఆయిల్ పెరగటం $76 పర్ బ్యారెల్కి మళ్ళా ఎగబాకింది. సో రీసెంట్గా $70 పర్ బ్యారెల్కి పడిపోయిన క్రూడ్ ఆయిల్ సో మళ్ళీ ఏంటంటే ఒక్క రోజులో పెరగటం వల్ల సో మళ్ళీ ఏంటంటే హెవీ డ్రాప్ అనేది ఆ రోజు చూసాం. దాని నెక్స్ట్ డే కూడా మార్కెట్ ఆచితూచి వెయిట్ చేసింది మార్కెట్లో మళ్ళీ ఫర్దర్ అప్డేట్ కోసం. సో కానీ సో మళ్ళీ ఏంటంటే మనకి Q1 అప్డేట్స్ బాగా రావటం, ఎస్పెషల్లీ TCSకి సంబంధించిన Q1 అప్డేట్స్తో ఏంటంటే మనకి ఎర్నింగ్ సీజన్ స్టార్ట్ అయిందని చెప్పచ్చు. సో TCS యొక్క రిజల్ట్స్ బాగుండటం, సో ఎన్నాళ్ళు AI ఫీర్ అని చెప్పి ఐటీ ప్యాక్ని తుక్కురేలా కొట్టారు మార్కెట్లో, కానీ TCS AIలో కూడా వృద్ధి చూపించడం, దానివల్ల రిమైనింగ్ జాబ్స్ కూడా ఎంప్లాయీస్ ఇంపాక్ట్ అవ్వరు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కామెంట్స్ చేయటం, ఓవరాల్గా ఏంటంటే ప్రాఫిట్లు వృద్ధి చూపించటం, డీల్స్ కాంట్రాక్ట్లు బాగానే ఉన్నాయని చెప్పని అనటం, మార్కెట్ ఏదైతే చెడుగా ఊహించిందో అది కాకుండా సంతృప్తికరమైన స్టేట్మెంట్లు TCS మేనేజ్మెంట్ నుంచి కూడా రావడంతో స్టాక్ మార్కెట్ ఊపందుకుంది. అలాగే ఏంటంటే ట్రంప్ మళ్ళీ రోజుకో స్టేట్మెంట్ చేస్తారు కదా, ఒకరోజేమో ఇరాన్ని లేకుండా చేస్తామంటాడు, మళ్ళీ ఇంకొక రోజేమో ఇరాన్ చర్చలు కోరుకుంటుంది అనే స్టేట్మెంట్లు వస్తూ ఉంటాం. సో ఓవరాల్గా మన మెయిన్గా Q1 బిజినెస్ అప్డేట్స్ ఇచ్చిన HDFC బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంకు, ఇట్లా IDFC ఫస్ట్ బ్యాంకు మనకి మేజర్గా బిజినెస్ అప్డేట్స్ బాగుండటం, దానితో ఏంటంటే Q1 మీద ఆశాజనకంగా ఉండటం. అంటే బిజినెస్ అప్డేట్స్ బాగున్నాయి అని అంటే ఎర్నింగ్స్ బాగుంటాయి అనే కదా, కాబట్టి దానితో ఏంటంటే మళ్ళీ మార్కెట్ యొక్క మన ట్రెండ్ ఏదైతే బ్రాడ్ పిక్చర్ పైకి వెళ్ళాలనే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశంలో అయితే కనుక ఏ మార్పు ఎట్ ప్రెజెంట్ అయితే కనుక లేదు అని చెప్పచ్చు. సో వచ్చే వారం కూడా బాగా ఇంపాక్ట్ చేసే అంశాలు ఏంటి అని అంటే ఫస్ట్ ట్రంప్ స్టేట్మెంట్ చూడండి, 1000 మిసైల్స్తో యుద్ధానికి రెడీ అని అంటున్నారు. కానీ
యూఎస్ నుంచి మనకి కామెంట్స్ చూస్తుంటే కనుక ట్రంప్ నుంచి కాకుండా మామూలుగా గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంటాయి కదా చర్చలు. సో అక్కడ మనం టాక్స్ చూస్తుంటే కనుక ఇరాన్ చర్చకు సిద్ధం అని చెప్పి అంటున్న స్టేట్మెంట్లు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ట్రంప్ స్టేట్మెంట్తో కన్ఫ్యూజ్ అవ్వద్దు. అందుకనే మార్కెట్లో ఏం జరుగుతుందో దాన్నే నేను నమ్ముతాను. అంతేగాని ట్రంప్ స్టేట్మెంట్లను ఒక్కడే స్టేట్మెంట్ని పట్టించుకుంటే ఇబ్బంది అనమాట. ఎందుకంటే మూమెంట్ మారుతాడు తను. అలాగేంటంటే ట్రంప్ చేసిన హెవీ స్టేట్మెంట్ కన్నా కూడా గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గ్రౌండ్లో జరిగేదానికి మార్కెట్ ఎక్కువ రియాక్ట్ అవుద్ది. స్టేట్మెంట్కి వన్ డే రియాక్ట్ అవ్వచ్చు, కానీ ఫర్దర్గా ఏంటంటే అది కంటిన్యూ అవ్వదన్నమాట. 2016లో కూడా ట్రంప్ అలాగే నార్త్ కొరియా ప్రెసిడెంట్ స్టేట్మెంట్లు చేసుకుంటున్నప్పుడు కూడా మార్కెట్లో హెవీగా ఏంటంటే అన్ప్రెడిక్టబుల్ మూవ్స్ అనేవి జరిగాయి అన్నమాట. కాబట్టి సో ఇది ఒకటి కీలకంగా పనిచేసే అంశంగా మనం చెప్పచ్చు. గ్రౌండ్ లెవెల్లో ఏంటో రియాలిటీ చూస్తే కనుక, గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ అయితే కనుక ప్రస్తుతానికి అయితే కనుక ఇరాన్ చర్చల వైపే మొగ్గు చూపే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే యుఎస్ కూడా అటు మొగ్గు చూపే అవకాశాలే ఉన్నాయి. కానీ ట్రంప్ స్టేట్మెంట్లు అట్లా ఉండవు. అవి కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో వీటన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే వచ్చేవారం ఏంటంటే క్రూడ్ ఆయిల్ యొక్క మూవ్మెంట్ అనేది అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ మూవ్మెంట్ అనేది గ్రౌండ్లో రియాలిటీని బట్టి ఆ కమోడిటీ అనేది అలా ట్రేడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి క్రూడ్ ఆయిల్ మీద బాగా డిపెండ్ అయిన కంట్రీ కాబట్టి మనం సో అది ఒకటి మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అలాగే వచ్చే వారం రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసి బ్యాంకులు, యాక్సిస్ బ్యాంకులు లాంటి దిగ్గజ కంపెనీల యొక్క ఎర్నింగ్స్ ఉండటం అనేది చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఈ రిజల్ట్స్ బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో అక్కడ క్రూడ్ ఆయిల్ పెరిగి యుద్ధం మళ్ళా కొనసాగితే తప్ప మన మార్కెట్కి డోకా అనేది, అంటే మార్కెట్ ఇప్పుడు కంటిన్యూ అవుతున్న అప్ ట్రెండ్కి డోకా ఉండకపోవచ్చు అనమాట. సో మధ్యలో ఏదైనా డైనమిక్గా ఏదైనా తేడా వచ్చి చేంజెస్ వస్తే కనుక, బ్రాడ్ పిక్చర్లో చేంజ్ ఉంటే కనుక మనం వీడియోస్ ద్వారా డిస్కస్ చేసుకుందాం. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి అలర్ట్ ఇస్తాను. బ్రాడ్ పిక్చర్లో అంటే మార్కెట్ కిందకు పోవాలనే ఉద్దేశం కనుక స్టార్ట్ అయ్యింది అంటే ఓవరాల్గా బ్రాడ్ పిక్చరు, దానికి మేజర్గా కారణం ఏదైనా ఉంటేనే తప్ప వెళ్ళదు. ఆ కారణం అనేది ఎట్ ప్రెజెంట్ ఉన్న మార్కెట్కి అయితే లేదు. బిజినెస్ అప్డేట్స్ బాగున్నాయి. అలాగేంటంటే గ్లోబల్ మార్కెట్స్ బాగానే ఊపందుకున్నాయి. అలాగే మన మార్కెట్ ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఇబ్బంది లేదు. కానీ డైనమిక్గా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, అన్ఫోర్సీన్ థింగ్స్ ఏదన్నా వస్తే, బ్రాడ్ పిక్చర్లో చేంజ్ ఉంటే మనం వీడియోస్ ద్వారా మన సబ్స్క్రైబర్స్కి తెలియజేస్తాము అని చెప్పి చెప్తాను. కాబట్టి ప్రస్తుతానికి ఇబ్బంది ఏం లేదు. Q1 అప్డేట్స్తో ఈ బ్రేక్అవుట్ వైపు మార్కెట్ పయనించే పాసిబిలిటీస్ ఉన్నాయి అన్నమాట. అన్లెస్ అంటిల్ మనకి ఏదైనా డైనమిక్గా బ్యాడ్ న్యూస్ వస్తే తప్ప. సో అలాంటివి వస్తే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం మనం వీడియో రూపంలో ఏంటంటే మనం డిస్కస్ చేసుకుందాము. అదనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం చెప్పిన అనాలిసిస్ నచ్చిందా? నచ్చితే మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఆదివారం కాబట్టి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ వీడియోని వాచ్ చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఎవెన్యూ సూపర్ మార్ట్స్ అంటే డీమార్ట్ యొక్క Q1 అప్డేట్స్ మనకి ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 15% రెవెన్యూ పెరిగింది, ప్రాఫిట్ 12% పెరిగింది. సో అలాగే మార్జిన్ స్లైడ్గా పెరిగింది. సో మంచి రిజల్ట్స్నే పోస్ట్ చేసింది. అలాగే స్టోర్స్ చూడండి, 3 న్యూ స్టోర్స్ డ్యూరింగ్ ద క్వార్టర్ అని చెప్పి చెప్తున్నారు. టోటల్ స్టోర్ కౌంట్ అనేది 503కి పెరిగిందనమాట. డిస్కంటిన్యూడ్ ఆపరేషన్స్ ఇన్ 7 సిటీస్ వేర్ వర్ మార్జినల్ కాంట్రిబ్యూటర్స్. అంటే 7 సిటీస్లో ఆపరేషన్స్ ఆపేసినా కూడా ఆ కాంట్రిబ్యూషన్ అనేది చాలా తక్కువగా ఉంది అని. డీమార్ట్ చాలా క్లవర్ మేనేజ్మెంట్ అనమాట. ఏదైనా సిటీస్లో ఏంటంటే ఇప్పుడు జెప్టో వల్ల, స్విగ్గీ, జొమాటో వీటి వల్ల ఏంటంటే ఈ కామర్స్ బాగా పెరిగిపోయి 10 మినిట్స్లో డెలివరీస్ ఉండటం వల్ల బాగా సిటీస్లో ఏంటంటే కాస్త ఇంపాక్ట్ పడుతూ ఉంది. కానీ సో మన తెనాలి, నర్సాపేట ఇట్లా ఊర్లో ఉన్నాయి కదా, వీటిల్లో ఏంటంటే స్టోర్స్ పెంచుకుంటూ వెళ్తున్నారు. అంటే అటువైపు వాటిలో పెంచుతున్నారు అనమాట. మిడిల్ క్లాస్గా వాళ్ళ పీపుల్ ఉన్నంత వరకు డీమార్ట్కి, బిజినెస్కి డోకా లేదు. కానీ ఏంటంటే సిటీస్లో ఇంపాక్ట్ పడుతున్న దాన్ని ఈ మేనేజ్మెంట్ ఎట్లాంటి డెసిషన్లు తీసుకొని ఆ లోటుని భర్తీ చేసుకుంటుంది అనే దాన్ని బట్టి ఆ డీమార్ట్ యొక్క భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతానికైతే హెవీ కాంపిటీషను ఈ కామర్స్లో ఉంది డీమార్ట్కి. అదనమాట కదా. చూడండి, అలాగే అదానీ గ్రీన్కి సంబంధించిన బిజినెస్ అప్డేట్స్ చూడండి. ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 30% గ్రో ఉంది.
సో ఆపరేషనల్ కెపాసిటీ మళ్ళీ చూడండి ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 27%. బిజినెస్ గ్రో అవుతుంటే స్టాక్స్ మీద ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఫోకస్ చేస్తుంటారనమాట. అది ఈ బిజినెస్ అప్డేట్స్, ఎర్నింగ్స్ రావాల్సి ఉంది. చూడండి అలాగే L&T ఫైనాన్స్కి సంబంధించిన Q1 ఎర్నింగ్స్ అప్డేట్ ఇది. ప్రాఫిట్ అనేది 29% పెరిగింది. అలాగే ఇంట్రెస్ట్ ఇన్కమ్ 25%, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 28.4%. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే ఏంటి అని అంటే వాళ్ళు ఎఫ్డీ ద్వారా వాళ్ళకి మనీ వస్తాయి కదా ఫైనాన్స్ కంపెనీస్కి, వాళ్ళు ఆ మనీని అవుట్ సైడ్ రొటేట్ చేసుకుంటారు కదా, వెహికల్ లోన్స్ అని, పర్సనల్ లోన్స్ అని, బిజినెస్ లోన్స్ అని. నెట్ ఇంట్రెస్ట్ ఏదో మిగులుతుంది కదా, సో అదనమాట ఈ ఎన్ఐఏ అంటే. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ 28.4% పెరగటం. సో ఇది శుభసూచకం అని చెప్పొచ్చు. మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది, డీసెంట్ రిజల్ట్స్ని పోస్ట్ చేసింది L&T ఫైనాన్స్ యొక్క Q1 ఎర్నింగ్స్ అప్డేట్. చూడండి హీరో మోటార్ కార్పు సో లాంచెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడా VX2+ అంట. సో విత్ 187 కిలోమీటర్ రేంజ్ అండ్ ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 187 కిలోమీటర్స్ వెళ్తుందా. సో అదనమాట. సో అంటే ఈ ఎలక్ట్రానిక్ వైపు అంటే మన గవర్నమెంట్ కూడా ఇటువైపు అంటే మనకి దాని ఏమంటే క్రూడ్ ఆయిల్ మీద డిపెండెన్సీ తగ్గించాలని ఆలోచన ఉంది. అలాగే ఎలక్ట్రిక్ విభాగంలో చైనా, ఇండియా బాగా గ్రో అవుతున్నాయి. దానికి తగ్గట్టుగా ఏ కంపెనీస్ స్టెప్స్ చేస్తున్నాయో అటువైపు మనం ఫోకస్ చేస్తూ ఉండాలి. చూడండి అలాగే సిటీ వాళ్ళు రెడ్డీస్ ల్యాబొరేటరీస్ గురించి సిటీస్ వాళ్ళు మెయింటైన్ సెల్ అని చెప్పి టార్గెట్ ప్రైస్ 1070 ఇచ్చారు. సో ఇక్కడ పాయింటర్స్ ఏం చెప్పారో అవి ఒకసారి చూడండి అనమాట. సో వాళ్ళు మెయింటైన్ బై అని చెప్పి ఏదైనా పాయింటర్స్ చూస్తే ఆ పాయింటర్స్ కూడా చదవండి అనమాట. ఎందుకంటే ఒక బిజినెస్ని ఎలా అనాలిసిస్ చేసి వాళ్ళు టార్గెట్స్ ఇస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది. చూడండి అలాగే L&T మైంట్రీకి సంబంధించి LTM యొక్క Q1 రిజల్ట్స్ రెవెన్యూ ఫ్లాట్గా ఉన్నా కూడా ప్రాఫిట్ అనేది 6% పెరిగింది. ఎందుకంటే మార్జిన్స్ అనేవి పెంచుకున్నారు. అర్థమవుతుంది. రెవెన్యూ అంతే ఉన్నా కూడా నిన్న అమ్మింది 10 కిలోల టమాటాలే, ఇవాళ అమ్మింది 10 కిలోల టమాటాలే, కానీ మార్జిన్ ఎక్కువ మిగిలింది అనుకోండి, నాకు లాభం ఎక్కువ వస్తుంది కదా. అట్లా ఏంటంటే సో ఈ క్వార్టర్లో వాళ్ళు ఏంటంటే ఫ్లాట్ రెవెన్యూ చూపించినా కూడా ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్జిన్ని ఇంప్రూవ్ చేసుకోవడంతో ఏంటంటే ప్రాఫిట్లో మంచి గ్రోత్ అనేది కనపరిచారు. కాబట్టి డీసెంట్ రిజల్ట్స్ని LTM అంటే L&T మైంట్రీ అనేది చూపించింది, డీసెంట్ రిజల్ట్స్ ఇచ్చింది అని చెప్పి LTM Q1 అప్డేట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇదొకటి గమనించగలరు. చూడండి సార్ బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు సో ఇక్కడ దాకా వీడియో చూసారంటే నచ్చుంటుంది, లైకు. సో అట్లాగేంటంటే బ్యాంక్ నిఫ్టీ యొక్క లాస్ట్ 3 months డేటా మనం చూసినా కూడా చూడండి మనకి వార్ వల్ల డ్రాప్ అనేది కనిపిస్తుంది, మళ్ళీ యుద్ధం ఆగుతుందన్నప్పుడు రికవరీ కనిపిస్తుంది, ఆగకుండా కంటిన్యూ అయినప్పుడు డ్రాప్ కనిపిస్తుంది. మళ్ళీ ఏంటంటే అంటే ఐటీ ప్యాక్ వల్ల నిఫ్టీ అంతగా మూమెంట్ లేకపోయినా కూడా సో ఐటీ ఇంపాక్ట్ వల్ల నిఫ్టీ యొక్క ఇండెక్స్ అంత ర్యాలీస్ రాకపోయినా బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే నిఫ్టీకి దోహదపడి మంచి సపోర్ట్ చేసినట్లు కనిపిస్తూ ఉందన్నమాట. చూడండి గ్లోబల్ క్యూస్ బాగున్నప్పుడు మనకి హైయర్ లెవెల్లో డ్రాపు, అలాగే లోకల్గా కూడా ఏదైనా టెంపరీ ప్రాఫిట్ బుకింగ్లే తప్ప, లేదా గ్లోబల్గా మార్కెట్లో వార్ కైండ్ ఆఫ్ థింగ్ రియాక్ట్ అవడమే తప్ప. సో మొన్న ఏదైతే సంధి కుదిరింది అన్నప్పుడు వచ్చిన ర్యాలీ ఏదైతే బ్రాడ్ పిక్చర్ అప్ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ని మాత్రం ఎక్కడా కూడా చెదరగొట్టుకోలేదు అట్ ప్రజెంట్. భవిష్యత్తులో ఏదైనా చెదరగొట్టుకుని ట్రెండ్ని చేంజ్ అయ్యేలాగా ఏదైనా డైనమిక్ బిజినెస్ అప్డేట్స్ వస్తే, మ్యాక్రో డేటాలో ఏదైనా చేంజ్ ఉంటే ఖచ్చితంగా మనం వీడియోస్లో డిస్కస్ చేసుకోవాలి మన సబ్స్క్రైబర్స్ కోసం. కాబట్టి అదనమాట కథ. సో అది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క కథ. సో మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకప్పుడు సండే ఎలా ఉండేది చిన్నప్పుడు రోజుల్లో, ఇప్పుడు ఎలా స్పెండ్ చేస్తున్నారు, అప్పుడు ఎలా స్పెండ్ చేసేవాళ్ళు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. బాయ్ ఫ్రెండ్స్. అలాగే SBI కార్డ్స్ వాటి గురించి కూడా అడిగారు, రకరకాల కంపెనీల గురించి. SBI కార్డ్స్ని కూడా మనం అప్కమింగ్ వీడియోస్లో ఇంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తాను. హిస్టారికల్ డేటా వాటి గురించి మనం బిజినెస్ అప్డేట్స్ గురించి డిస్కస్ చేసే ప్రయత్నం అనేది మన ఛానల్లో జరుగుతుంది. చాణక్య స్టాక్ ట్రేడర్స్ని సబ్స్క్రైబ్ చేశారు కదా. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.